హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పెద్ద పత్రాకు పొడి ఎలా చేసుకున్నది చూస్తాము. ఇలా పెద్ద పత్రలో తీసుకొని ఇంకా మనము ఒక చిన్న బాండ్లీకి శనగబ్యాళ్ళు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి నీట్గా. అది కొంచెం ఫ్రై అయినాక దాంట్లోకే మనము కొంచెం ముద్దుబ్యాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ, మీరు ఎంత పెద్ద పత్ర ఎత్తుకున్నారు అనేదానికి. నేను ఎత్తుకునేదానికి ఇంత సరిపోతుంది. సో నేను ఇంత తీసుకున్నాను. ఒక 1 స్పూన్ అంత, ఒక పెద్ద స్పూన్ అంత. దాంట్లోకే ధనియా, కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేగించుకొని దానికి చింతపండు, ఇంగువ వేసుకొని పసుపు కొంచెం వేసుకొని సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకునేది. దాన్నంతా చల్లారేదానికి తీసుకొనేసి ఇలా పెద్దపత్రాకుని కట్ చేసుకొని కొంచెం సాసులు, జీలకర్ర వేసి ఒగ్గరణ పెట్టుకొని ఆ పెద్దపత్రాకు కట్ చేసుకునేదాన్ని బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఎలాగంటే చాలా అది ముద్దలాగా అయిపోతుంది. నీట్గా మొగ్గినాక దాన్ని మనము సైడ్కి తీసి పెట్టుకొనేసేసి ఫస్ట్గా పొడి అన్నీ వేయించుకుంటాం కదా, దాన్ని బాగా పౌడర్ చేసుకొని ఇలా ముగ్గించుకుంటే నేను దాని చేతిలోకి వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా పొడి రెడీ అవుతుంది. దాన్ని మనము ఉడుకుడుకన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ట్రై చేయండి, హెల్త్ కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.